పిల్లలకి మనం చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ అన్ని పట్టుకుని లైన్కి బై లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికంటే ఎక్కువ రాకూడదు, చెరిపోయినా సరే మళ్ళీ మళ్ళీ రాయిందండి. నేను ట్యూషన్ చెప్పిన దాని లెక్క ప్రకారం చెప్తున్నానండి. హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు ముత్యాల్లో అవుతుందండి. అది రాతున్నాడు ఒక కాలు పైకి ఒక కాలు కిందకి అన్నట్టు రాస్తుంటే అది ఇంకా అలాగే ఉండిపోతుందండి కిలికేసినట్టు. అందుకని చిన్నపిల్లలకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చిన్నప్పుడైతేనే బాగా వింటారు. ఏదైనా అండి పెద్ద పెద్ద కళ్ళుతో అమాయకమైన కళ్ళుతో చూస్తారు సరండి, వాళ్ళు చూస్తానికి కూడా సరదాగా ఉంటుందండి. అందుకు చిన్నప్పుడే చెప్పండి. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇంట్లో బట్టలు ఉన్నాయండి, నీ బట్టలు నువ్వు చోట పెట్టుకోమ్మా, నీ ఏమో ఏంటి నీ బొమ్మలు అక్కడ పెట్టుకోవాలని చెప్తే ఆ చిన్నప్పుడు బాగా వింటారండి. ఆ అలవాటు వాళ్ళకి బుర్రలో ఉండిపోయి కొంచెం జరిగిన తర్వాత కూడా వచ్చిన వెంటనే అక్కడ సర్దేస్తారు. లేకపోతే అందరూ జాబులకి పనులకి వెళ్తున్నారు కదండి, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఆడ హోంవర్క్ అది చేసుకునేట్టు, అది కింద కూర్చొని చేసేటట్టు నేర్పండి. మంచాల మీద సోఫాల మీద కూర్చోబెడితే సుఖపడిపోతారు పిల్లల్ని.